హలో అండి, నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారు కదండి? అందరూ బాగుండాలి. మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలి. ఈరోజు ఒక వీడియో అండి. ఇదంతా కూడా కిచెన్ వేస్ట్ అండి. చూస్తున్నారు కదండి. ఇక్కడ వంట చేసేవాళ్ళు ఉన్నారని చెప్పాను కదండి. వాళ్ళు క్యాటరింగ్ చేసిన, ఎక్కడైనా ఫంక్షన్స్ జరిగినా మా లక్ష్మి వెళ్ళి ఇవన్నీ సేకరించేస్తుందండి. ఒక సంచి అక్కడ ఇచ్చేస్తాము. వాళ్ళు కూరగాయలు కోసేటప్పుడు ఇవన్నీ కూడా సంచిలో వేసేస్తారు. మేము తెచ్చుకుంటామండి. అడగడానికి సిగ్గెందుకండి? మనం ఎన్నో రకాల ఆహార పదార్థాలు, చికెను, మటను, రొయ్యలు, చేపలు ఇంకా రకరకాలు తింటాం. అవన్నీ తిన్నా కూడా రాని ఆనందం మన మొక్కలకి ఇలా దొరికినప్పుడు అసలు ఎంత హ్యాపీ అంటేనండి. మరి మా మొక్కలన్నీ కూడా నేను మట్టి తక్కువ వేస్తానండి, కిచెన్ వేస్ట్ ఎక్కువ వేస్తానండి. వీటితోనే ఇదే మట్టిగా తయారైపోతుందండి. నిరంతరం ప్రాసెస్ అనండి ఇది. ఇంకా ఒక ఫ్యాక్టరీ లాగా మనం ఎప్పుడు కూడా తయారు చేసుకుంటూనే ఉండాలండి. ఈ కిచెన్ వేస్ట్ ఇప్పుడు తయారు చేసుకుంటున్నామండి. లీఫీ కంపోస్టు, డ్రై లీవ్స్ ఇవన్నీ కూడా మొత్తం టబ్బులన్నీ నింపేసుకొని ఉంచుకుంటే జూన్ నెలలో మనం కొత్త మొక్కలు పెట్టుకుంటాం కదండి. అప్పుడు ఆ మొక్కలు చక్కగా ఏపుగా పెరుగుతాయండి. నేను ఇంతకుముందు చేసిన మొత్తం కుండీలు, టబ్బులు అన్నిటిలో చేసాను కదండి. వాటిలోనే డైరెక్ట్గా మొక్కలు పెట్టేశానండి. చివరిలో మీకు మొక్కలు చూపిస్తాను ఎలా ఉన్నాయో. ఎంత మండు వేసవి కాలంలో కూడా, అంటే అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయిలండి. వేసవిలో వర్షాలు కురిస్తేనండి ఆ వేడికి కూడా మొక్కలు చచ్చిపోతాయండి. బాగా ఎండవేడికి ఎండిపోయి ఉంటాయి కదండి, తలలు వాలేసి ఉంటాయి కదండి మొక్కలు. వెంటనే ఆ చిరుజల్లులు పడేసరికి, వర్షం వచ్చేసరికి ఆ వేడికి తట్టుకోలేక కూడా ఒక్కొక్కసారి మొక్కలు చనిపోతూ ఉంటాయండి. వేడి నీళ్ళు పోసినట్టుగా అయిపోతుంది అన్నమాట మొక్కకి. మనం వేడి నీళ్ళు మొక్కలకు పోస్తే ఎలా ఉంటుందో అలాగే అయిపోతుంది అనమాట అండి. చూడండి, ఇందులో ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయంటే సొరకాయలు అండి ఇవి. సొరకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇంకా ఆకుకూరలు, పుదీనా, ఇంకా రకరకాలుగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం ఇలాగా బకెట్లలోనూ, చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ చిన్న చిన్న బాటిల్స్లోనూ వేసేసుకొని పైన కొంచెం మట్టి వేసేసి అప్పుడప్పుడు మీకు వీలైనప్పుడల్లా కొంచెం బెల్లం కలిపిన మజ్జిగ నీళ్ళు, పుల్ల మజ్జిగ నీటిలో బెల్లం కలపండి. బెల్లం కలిపి వేస్తే కనుక మీకు ఎర్త్ వామ్స్ కూడా చాలా బాగా వస్తాయండి. అసలు ఈసారి చూపెడతానండి మీకు. మా కంపోస్ట్లో నేను మొన్న కొంచెం కంపోస్ట్ చేద్దామని ఇలా చేపెట్టానండి. చేతిలోకి ఎర్త్ వామ్స్ వచ్చేసినాయి అనమాట. అంటే దానిలో ఎర్త్ వామ్స్ చాలా పదిలంగా ఉన్నాయన్నమాట. ఈ వేడికి చచ్చిపోకుండా ఏం చేయాలంటే మనం ఆ మొక్కల దగ్గర కొంచెం మల్చింగ్ చేసుకోవాలండి. మాకైతే కొబ్బరి డొక్కలు ఉంటాయి ఎక్కువగా. ఆ కొబ్బరి డొక్కల్ని ఆ మొక్కల మొదల్లో ఇలా బోర్లించేసి ఉంచేస్తానండి. అవి నీటిని, తేమని పట్టి ఉంచుతాయండి. కొబ్బరి డొక్కల్లో పీచు ఉంటుంది కదండి, కొబ్బరి పీచు. ఆ కొబ్బరి పీచు అంతా కూడా తేమని పట్టి ఉంచుతుంది. అంతేకాకుండా వేడిని కూడా రాకుండా అది కాపాడుతుంది అనమాట. మొక్కకి వేడి బాగా ఎక్కువైపోకుండా మొక్కకి కాపాడుతుంది అన్నమాట. మనం అలా మల్చింగ్ చేసుకుంటే మొక్కలు చనిపోవు, సరికదా, ఏపుగా పెరుగుతాయి. మనకి వేసవకాలంలో కూడా కూరగాయలను ఇస్తాయి. మన మట్టిని సారవంతం చేసుకోవాలి కదండి. మరి మట్టి ఎక్కువగా దొరకదండి. ఇప్పుడు మనకు దొరికే మట్టి కూడా అంత సారవంతమైనది కాదు. సారవంతమైన మట్టిని మనం మొక్కలకి ఇస్తేనే అవి ఏపుగా పెరుగుతాయి అన్నమాట అండి. ఎలాంటి విత్తనాలు వేసినా సరే మట్టి సారవంతంగా లేకపోతే మాత్రం మొక్కలు మంచిగా పెరగవు. మా మొక్కలు ఫస్ట్ ఇయర్ అయితే నేను ఫెయిల్ అయ్యానండి మొక్కలు పెంచడంలో. తర్వాత లోపం ఏంటి అని నాకు నేనే తెలుసుకొని వాటిని ఇలా చేస్తున్నానండి. ఈ చిన్న చిన్న టబ్బులు అవి ఉన్నాయి కదండి, చిన్న బాటిల్స్ కట్ చేసి పెట్టినవి, ఇవన్నీ కూడా నింపేసి ఉంచేస్తానండి. అవన్నీ కూడా మొక్కలు వేసేస్తాను డైరెక్ట్గా. మొక్కలు మనకి వర్షాలు కురిసి, చూడండి టబ్బులన్నీ నింపేసి ఉంచాను. వర్షాలు కురిసి మనం మొక్కలు వేసుకునే టయానికి
చక్కగా కంపోస్ట్ తయారైపోయి ఉంటుందండి. అదిగో వెల్లుల్లి రేఖలు ఒలిసేసిన పొట్టు, ఇది కూడా చాలా బలమండి మొక్కలకి. పూలు ఎక్కువగా ఉంటాయి కదండి. మా ఇంటి ముందు చెట్టు ఉందండి. ఆ చెట్టు దగ్గర పూలన్నీ తుడిచేసి లక్ష్మి సంచిలోకి ఎత్తేసి ఉంచుతుంది. అవన్నీ కూడా తీసుకొచ్చి ఈ మొక్కలకు వేసేస్తామండి. నేను చేయలేకపోతున్నానండి, ఆరోగ్యం బాగుండక. అలాగే చేసుకుంటున్నామండి ఇద్దరము కలిసి. కానీ మొక్కల దగ్గర మాత్రం నేను బద్దకించనండి అసలు. ఇంకా మా పిల్లలు గ్లౌజులు వేసుకోమంటారు, ఎందుకంటే డయాబెటీస్ ఉంది కదా, చేతులకి ఏమైనా గుచ్చుకుంటే పుండు పడిపోతుంది, తొందరగా తగ్గదు. డయాబెటీస్ ఉంది కదమ్మా, గ్లౌజులు వేసుకోండి అంటే నాకు ఆ మట్టితో ఉన్న అనుబంధం మాత్రం లేనట్టుగా అనిపిస్తుందండి. చేతికి గ్లౌజులు వేసుకుంటే న్యాచురల్గా అనిపించదు నాకు. ఆ మట్టితో చక్కగా చేతికి అంటుకునేలాగా పని చేస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మనకి మట్టికి ఉన్న అనుబంధం అలాంటిదండి. చూసారుగా మా మొక్కలు ఎలా ఉంటున్నాయో, చూడండి, ఒక్కొక్కటి చూపిస్తున్నాను. అసలు మందార మొక్కలు పూలు పూయటం, వాటిపైన ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తూనే ఉండాలండి. వర్షం వస్తే ఇంకా ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది పోషకాలు. వర్షం లేనప్పుడు మాత్రం కొంచెంగా మనం పైన మొక్క తడిసేలాగా ఆ లిక్విడ్స్ అన్నీ కూడా చల్లుకుంటూ ఉండాలండి. నేను ఎక్కువ లిక్విడ్సే ఇస్తానండి వేసవకాలం. ఎక్కువగా లిక్విడ్స్ వేస్తేనే మొక్కలు ఎండిపోకుండా పచ్చగా ఉంటాయన్నమాట అండి. మాకు మరి మనం ఎప్పుడు ఫుల్ అవుతామంటే ఈ గార్డెనింగ్లో మన విత్తనాలు మనమే మొక్కలుగా మార్చుకున్నప్పుడు, మన మొక్కల నుండి వచ్చిన కాయల్ని మళ్ళీ విత్తనాలుగా మార్చుకొని మొక్కలు వేసుకుంటాం కదండి. అప్పుడు మనం చక్కగా పాస్ అయినట్టండి, పాస్ మార్కులు వచ్చినట్టు. గార్డెనింగ్లో మనకి పాస్ మార్కులు వచ్చినట్టు అన్నమాట. పూర్తిగా 100% వచ్చినట్టు కాదులేండి. చూశారు కదండి. ఇంకా చాలా మొక్కలు మీకు చూపిస్తాను తర్వాత. మీరందరూ కూడా ఇలాగ కంపోస్ట్ తయారు చేసుకోండి. దొరుకుతుందండి, మార్కెట్లోకి వెళ్ళినా కూడా వేస్ట్ చాలా దొరుకుతుంది. భారం అనుకోకుండా, సిగ్గు అనుకోకుండా ఒక సంచిలో వేసుకొని తెచ్చేసుకుంటే బండి మీద పెట్టుకొని, మగాళ్ళు అయితే బండి మీద పెట్టి తీసుకొచ్చేయచ్చండి. మనమైతే పిల్లలకి చెప్పాలండి, ఇంకా కొంచెం తీసుకొచ్చి పెట్టండి రా బాబు అని.